హలో అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ భారతి జింక. ఓకేనండి, ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాను. ఏంటి ఇది అనుకుంటున్నారా? వెన్న అండి. వెన్న ఈరోజు మనం వెన్నతో నెయ్యి ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఇలా మంచిగా వెన్న మనకు వేస్ట్ కాకుండా ఎలా వస్తుంది అనేది మీకు ఈరోజు నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్తున్నాను. నేను ఎలా నేర్చుకున్నానంటే, మదనపల్లిలో ఉన్నప్పుడు మా ఇంటి పక్క అక్కోళ్ళకు టీ షాప్ ఉండింది. వాళ్ళు పాలు ఇలా మరగబెట్టి పెరుగు చేసిన తర్వాత దానిపైన ఉండే మేగడతో ఇలా చేస్తారనమాట. అది ఏ విధంగా చేయాలో నేను చెప్తాను చూడండి. ఎక్కడ కానీ వేస్టేజ్ లేకుండా, కొంచెం కూడా వేస్ట్ కాకుండా మనకి ఇలా వెన్న వచ్చేస్తుంది. చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల. చూడండి, నేను తీసుకున్న మేగడను అయితే ఇలా కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఆల్రెడీ నేను చాలానే చేసేసాను, ఇంకా కొద్దిగా ఉంది, దాంతో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం వెన్నను తీసుకొని దాంట్లో ఒక ఐస్ క్యూబ్ వేస్తున్నాను, కొన్ని ఐస్ వాటర్ కూడా వేస్తున్నాను. చాలా ఎక్కువ చల్లగా లేవు, కొద్దిగా చల్లగా ఉన్నాయి అంతే, ఎందుకంటే మనం ఐస్ క్యూబ్ వేస్తాం కదా. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఎంత బాగా వెన్న వచ్చిందో. కొద్దిగా అంటే కొద్దిగా కూడా మనకు వేస్ట్ కాదు, అంత మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. మంచిగా మనం గ్రైండ్ చేసినామంటే చూడండి నాకు ఎంత వెన్న వచ్చిందో. చూసారు కదా, మనం కొంచెం కూడా వేస్టేజ్ కాకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఈ వెన్ననంతా అలాగే వేయకుండా ఒక 2 times 3 times కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కోవడం వల్ల మనకు ఏదైనా వాసన, అంటే మనం పెరుగులో తీసిన మేగడ కాబట్టి కొంచెం అక్కడక్కడ ఏదైనా పెరుగు వాసన అలా రాకుండా ఒక 2 times 3 times ఇలా కడుక్కోవాలి, కొంచెం తేటగా నీళ్ళు వచ్చినంత వరకు. చూసారు కదా అలా. ఇప్పుడైతే దీన్ని నేను వేడి చేస్తున్నాను. ఒక పెనంలో తీసుకొని ఇలా మొత్తం నీట్గా అంతా వేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి మరిగించుకోవాలన్నమాట వెన్నను. అప్పుడే మనకు మంచి నెయ్యి అనేది తయారవుతుంది. నాకైతే ఇది మదనపల్లిలో ఉన్నప్పుడు మా ఇంటి పక్క అక్క అయితే నాకు నేర్పించారు. వాళ్ళైతే 4 liters 5 liters అలా పాలు తీసుకునే వాళ్ళు అనమాట. వాళ్ళు 15 daysకి ఒకసారి 10 daysకి ఒకసారి నెయ్యి చేసేవాళ్ళు. అది కూడా వాళ్ళు అమ్మేవాళ్ళు అనమాట. భలే స్మెల్ వచ్చేది. అలా నేను నేర్చుకున్నాను. చూసారు కదా, చిన్నగా సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల కొంచెం అడుగు అంటుకోకుండా మంచిగా వస్తుంది. మొత్తం నిదానంగా కరిగిపోవాలన్నమాట. నాకైతే నెయ్యి నేను అక్క దగ్గర నేర్చుకున్నాను. మనకి ఏదైనా కానీ, వంట కానీ ఏదైనా కానీ ఎవరో ఒకరు చెప్పడం వల్లే మనకి ఇది వస్తుంది. అది చేసినప్పుడల్లా వాళ్ళు మంచి వాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ మనకు నేర్పినవి ఏవైనా కానీ వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా మనము ఎప్పటికైనా అనుకుంటానే ఉండాలా. బయట అనుకోకపోయినా కానీ మన మనసుకైనా మనకు తెలుస్తుందన్నమాట. అరే ఈ విషయం వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నాము అనేది. నేనైతే అది వాళ్ళు మంచి వాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ నాకు తెలిసినంత వరకు నాకు ఒకరు ఏదైనా మంచి చెప్తే దాన్ని మాత్రం నేను ఆ పని అనుకున్నప్పుడల్లా నేను నా మనసులో అయినా అనుకుంటాను. చూసారు కదా, ఇలా చిన్నగా సిమ్లో పెట్టుకొని మనం మరిగించుకోవడం వల్ల ఆ అరోమా అనేది మంచిగా వస్తుంది. చూసారు కదా, ఒక 10-15 minutes తర్వాత ఇలా మనకు నెయ్యిలాగా తయారైపోతుంది. చూసారు కదా, ఇప్పుడు తేటగా వచ్చేసింది, కానీ ఇంకొంచెం కలర్ రావాలన్నమాట. నేనైతే స్మెల్ కోసం ఇంకా మంచి స్మెల్ కోసం ఇప్పటికే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది నెయ్యి స్మెల్తో. ఇంకొంచెం మంచిగా స్మెల్ రావాలి, ఇది చెడిపోకన్నా ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే ఒక మంచి అరోమా కోసము నేనైతే తమలపాకులు వేస్తాను. కొంతమంది కరివేపాకు మెంతులు కూడా వేసుకుంటారు, అవి కూడా మంచిదే, బాగుంటాయి. నేనైతే తమలపాకులు వేస్తాను, ఎందుకో తెలిసిన అవి నేను తింటాను కాబట్టి. ఈ లాస్ట్లో కొంచెం గసిగసిగా ఉంటుంది కదా, అది కూడా వడగట్టిన తర్వాత అది కూడా నేను చక్కెర వేసుకొని తింటాను. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది హెల్దీ కూడా,
చూసారు కదా మా తమలపాకు చెట్టు, ఇది కూడా నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది. అది కూడా నేను చెప్పాలి కదా, ఎవరు ఇచ్చినటివన్నీ నాకు తెలుస్తాయి, మీకు కూడా చెప్తాను పొను. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి నా నుంచి. ఓకేనండి, చూసారు కదా తమలపాకు వేసేసాను. నిజం చెప్తున్నాను, నెయ్యి అయితే మా పెద్ద పాపకు భలే ఇష్టం అనమాట. బయట తీసుకొచ్చింది అయితే అస్సలు తిందు, ఇంట్లోటిది అయితే మంచిగా తింటుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.